యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల నిల్చినది. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల నిల్చినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది. బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుడు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరుగొంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కాంచన చారు మనోహర తేజము జలధర సామ్య మహోన్నత రూపము ఫల పుష్పవన సంకీర్ణ శిఖరము మహోజ్వల బహు రత్న శోభితము విశ్వకర్మ విచిత్ర నిర్మితము రావణు గుణగణ బలానురూపము పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరుగొంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యముననున్నది. వాయు ప్రథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్య చంద్రులను ధిక్కరించునది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరుగొంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అర్ధయోజన విస్తీర్ణము గలది ఏకయోజన ఆయతము గలది. 3-4 దంతాలు గల్గిన మదకుంజర యుధంబులు గలది. చతురంగ బల సురక్షితమైనది మహోదతి వలె ఘోషించునది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరుగొంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అద్భుతమైన సువర్ణ మందిరము ఇంద్రనీలమణి వేదికాయుతము రక్త చందన సుగంధ పూరితము అరుణ కిరణ బాలార్క భాసితము నానాకూట నిబిడీకృతము వరాకార శిఖరావృతము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరుగొంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
లంకాదీశుని ప్రేమ మందిరము రత్న ఖచితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే అగ్రణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు వంది శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ పంది మేక ఎనుబోతు మృగముల నెమలి కొక్కెర కంఠ మృగముల మాంసపు ముద్దలు వేరు వేరుగా పచనము చేయబడ రుచులు రుచులుగా తినగా మిగిలిన పదార్థములతో బంగారు కంచములు వెలుగు కాంతులతో పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ ద్రాక్షదాడి మాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసవములు నానా విధ ఫల పుష్పజాతుల పలుచని చిక్కని మధుర రసాలు త్రాగగా మిగిలిన పానీయములతో బంగారు పాత్రలు వెలుగు కాంతులతో పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు వంది శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ మత్తున శయనిల్చు సుదతులు మోములు పద్మములను కొని ఓగు భ్రమరములు నిమేలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు ఉత్తమ కాంతల గుడి రావణుడు తారాపతి వలె తేజరిల్లేను పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు వంది శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ స్తన మధ్య సీమం ముత్యాలహారము నిదురబోదుగు హంసలవారము మొలనూలు మెరయు ఘన జగనములు జలపక్షులాడు ఇసుక తిన్నెలు చలువరాల పొరలు చంద్రముఖులు ఏటి చంద్రుని చాటు చూపులు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు వంది శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ ఆలింగనముల సొక్కిన వనితల మణిహారముల ఒత్తిడిన కుచములు కామక్రీడల సోలిన కాంతల చెదరిన కురులు జారిన చీరలు
తునిగిన మాలలు నలిగిన పూలు మదగజమాడిన వనమును బోలు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరుగుంది శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కుచములు భుజములు విరుదులు తొడలు ఒండురులకు అమరిన తలగడలు అల్లిబిల్లిగా ఒరిగిన కొమ్మలు రాలిన కురులు రాలిన విరులు చెదరిన చిన్నెలు తరిగిన వన్నెలు సుడిగాలి బడిన వనమును బోలు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరుగుంది శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ తాగి తాగి మత్తిల్లిన సవతులు ఒకరినొకరు ముంచేత్తు చుంబనలు సాటి కాంతను కాంతుడను కొని దిగి కౌగిట గొను కామిని మణులు మధువు గ్రోలిన సతుల శ్వాసలు రావణుకతో సుఖవాసనలు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరుగుంది శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రావణుండు రణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత దాకా వారందరూ కన్యలే రావణు మేచి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరుగుంది శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు శృంగార ప్రియులు సౌందర్యవతులు రావణు శక్తి సంపదల మురిసిరి వచన లేకయే మోహితులైరి సతులందరినీ లంకేశ్వరుడు సమముగనేలెడు రసిక శేఖరుడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరుగుంది శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ సీతగూడ అవివాహితయైనా రావణుని దశ మిన్నటకుండునా రాణులందరికి మహారాణియనా సీత సుఖములకు హద్దులుండునా అని హనుమంతుడు తలచ భ్రమించి లంకేశుని ఔన్నత్యముగాంచి
పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువుంది. మహాపతివ్రతను లోకమాతను ఎంత హీనముగా తలపోసినాను. రావణాసురుడు ఇంతటనైనా రాముని సీతను రాముని కొసగిన శాంతి భద్రతలు నిలచునుగాని లేకున్న లంకకు చేటు కాలమని సీతను గానక యోచన చేయుచు మారుతి వెదకెను కడు చింతించుచు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.